హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అనమాట. వెల్కమ్ బ్యాక్ టు ఆదోని ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతులు అనమాట. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మంచి మంచి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. చలో లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం గైస్. ఫ్రెండ్స్, దాదాపు విగ్రహం అయితే కంప్లీట్ అయింది అనమాట. బాడీ షేప్ మొత్తం అయితే కంప్లీట్ అయింది గైస్. పెయింటింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. ఇంకా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. దాదాపు ఈసారి మంచి విగ్రహాలు అనమాట. బెస్ట్ అంటే బెస్ట్ విగ్రహాలు అనమాట. మన ఆదోని మట్టి గణపతుల్లో ఇది ఒక బెస్ట్ గణపతి అనమాట. పక్కన అయితే డ్రాగన్స్, కింద డ్రాగన్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇదిగో చూపిస్తా, చూసేయండి. కింద డ్రాగన్స్ ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం డ్రాగన్స్ అనమాట. నెక్స్ట్ స్వామివారు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అనమాట. ఇక చూడండి, మొత్తం చూపిస్తా, చూసేయండి ఫ్రెండ్స్. స్వామివారు అంటే కిరాకున్నారు. ఈ విగ్రహం చిన్నది అయినా బాగానే ఉంది అనమాట. ఇదిగో చూసేయండి మొత్తం. ఆదోని ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతిలో ఇది కూడా ఒక బెస్ట్ గణపతి అనమాట. ఇంకా వర్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసాను, ఫొటోస్ అన్నీ ఇలా కొంచెం ఇంకా పెండింగ్ అయితే ఉందన్నమాట. బాడీ షేప్ అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఇంకొకటి స్టాండింగ్ పొజిషన్, అలాగే అన్నీ దాదాపు అయితే కంప్లీట్ అయింది గైస్. బొమ్మలో పెయింటింగ్ వర్క్ అయితే ఉన్నాయన్నమాట. ఇదిగో ఇది కూడా చాలా పెద్ద వినాయకుడు అనమాట. దాదాపు 20 అడుగుల వినాయకుడు అనమాట. ఈసారి పెద్ద పెద్ద విగ్రహాలు అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది ఈ విగ్రహం వచ్చేసి మన ఎమ్మెగనూరు లక్ష్మీపేట వాళ్ళు వినాయకుడు అనమాట. దాదాపు అయితే కంప్లీట్ అయిందన్నమాట. పక్కన సింహాలు పైన చెయ్యి వేసుకొని స్వామివారి దర్శనం ఇస్తున్నాడు అనమాట. పక్కన అయితే ఏనుగులు పైన మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే పిక్చర్ ఉంది గాయస్. మన ఎమ్మెగనూరు అనమాట. అన్న వాళ్ళు బుక్ చేసినారు ఇక్కడే. నెక్స్ట్ ఈ బొమ్మ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఈ స్వామివారు వచ్చేసి ఇంకా దాదాపు కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. ఫేసింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ మొత్తం. అదిగో అక్కడ విగ్రహం ఉంది కదా, ఇదైతే నిలబడిన విగ్రహం, హనుమంతుడు టైపు.